సో, ఇంకా మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఒకసారి చూడండి. నేనైతే ఈరోజు ఓవరాల్‌గా బుల్లిష్ సెంటిమెంట్‌తో ఉన్నాను. సో, మార్కెట్‌లో కంప్లీట్‌గా బేరిష్ సెంటిమెంట్ ప్లే అయింది. సో, ఇంక నేను ఒకే ఒక్క ట్రేడ్ తీసుకున్నాను. అది నాకు ఎక్కువ ప్రాఫిట్ అయితే ఇవ్వలేదు. జస్ట్ నామినల్ ప్రాఫిట్ ఇచ్చింది. రెగ్యులర్‌గా ఎలాగిత్తదో అలాగా. ఎందుకంటే ఇక్కడ నేను ఈ ట్రేడ్ తీసుకున్నానండి ఫస్ట్. ఇక్కడ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ వచ్చింది. ఎగ్జిట్ అయ్యాను చాలా క్విక్‌గా. సో, ఇంక నేను లాస్ అసలు తీసుకోలేదు. బట్ నాకైతే ప్రాఫిట్ అయితే ఎక్కువ రాలేదు ఓవరాల్‌గా. మార్కెట్‌లో మాత్రం కంప్లీట్‌గా ఇది బేరిష్ సెంటిమెంట్ అయితే ఇక్కడ ప్లే అయింది. సో, మార్కెట్ మొత్తం ఈరోజు బేరిష్‌గా ఉంది. చూడండి, ఇక పొజిషన్స్ తీసుకునే ఛాన్స్ అయితే నాకు దొరికింది బేరిష్‌వి దొరికినాయి, కానీ నేనే తీసుకోలేదు. ఎందుకంటే నేను బుల్లిష్ సెంటిమెంట్‌తో ఉన్నాను కదా, అందుకు బేరిష్ తీసుకోలేదు. ఎప్పుడైనా మనం ఒక సెంటిమెంట్ అనుకున్నప్పుడు అది ప్లే కాకపోతే ఇంకొక మూవ్‌కి షిఫ్ట్ కావద్దండి. ఎందుకంటే అది కంప్లీట్‌గా మన వ్యూని చేంజ్ చేస్తుంది కాబట్టి. ఇంకా అది ఇష్టం లేని సంసారంలాగా ఉంటుంది. కాబట్టి చూసుకోండి కొంచెం. బట్ స్కాల్పర్‌కి ఇవన్నీ ఉండకూడదు. ఎందుకంటే ట్రెండ్ ఎటు మూవ్ అవుతే, ప్యాటర్న్ ఎటు మూవ్ అయితే అలా ట్రేడ్ చేయాలి. సో, ఇవాళ నేను ఒక స్కాల్పర్‌గా అయితే ఫెయిల్ అయ్యాను. ఇంకా ఒకసారి నేను ట్రేడ్ చేసింది ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఆ వీడియో క్లిప్‌ని యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో, చాలాసేపు వెయిట్ చేసాకైతే నాకు పొజిషన్ దొరికిందండి బ్రేక్అవుట్. వెంటనే ఎంటర్ అయిపోయాను. బట్ ఓవరాల్‌గా అయితే ఇది ఫస్ట్ అయితే బుల్లిష్ వ్యూతోనే ఉన్నాను ఓవరాల్‌గా. ఇంకా మంచి ఛాన్స్ దొరికింది అనుకున్నాను. కానీ ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అవుతుందని అనుకోలేదు. సో, కొంచెం సేపు వెయిట్ చేశాను. ట్రేడ్‌లో కొంచెం ట్రేడ్‌ని హోల్డ్ చేసి ఉంచాను. బట్ ఓవరాల్‌గా అయితే ఇది నాకు లాస్ ఇవ్వలేదు, కానీ ఎక్కువైతే ప్రాఫిట్ ఇవ్వలేకపోయింది. కానీ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయింది. అందులోనూ ఈరోజు కంప్లీట్‌గా బేరిష్ సెంటిమెంట్ ఫామ్ అయింది మార్కెట్‌లో. సో, అలాంటప్పుడు మనం స్కాల్పింగ్ త్రూ అసలు బేరిష్‌గానే వెళ్ళాలి. బట్ నేనైతే ఫస్ట్ బుల్లిష్‌గా అనుకున్నాను. సో, ఇంక నేను బేరిష్ ట్రేడ్స్ తీసుకోలేకపోయాను. స్కాల్పర్‌కి ఇవేమి ఉండకూడదండి, ఇది వాస్తవం. మనం స్కాల్పింగ్ చేసేటప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఇక్కడ పని నడవదు. కాబట్టి చూసుకోవాలి మనం. ఓవరాల్‌గా అయితే క్యాపిటల్ని సేవ్ చేసుకోవాలి. అదే మన ప్రైమరీ గోల్ ఎర్లీ స్టేజ్లో. ఇంకా ఉన్న కొద్దీ పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాతనే రిస్క్ తీసుకోవాలి. చూడండి ఎంత ప్రాఫిట్ ఇచ్చేదో. కానీ నేను ఎగ్జిట్ అయ్యాను. అప్పుడు ఎగ్జిట్ అవ్వకోకుండా తర్వాత ఎగ్జిట్ అయ్యాను. అది కొంచెం ప్రాఫిటేలేండి, లాస్ కాదు. ఇంకా కొంచెం సేపటికే ఎగ్జిట్ అయ్యాను. ఒకసారి చూడండి, ఎగ్జిట్ అవుతాను. ఇంకా ఎగ్జిట్ అయ్యాను. దట్స్ ఇట్ అండి. తను చూడండి అది ఏమయ్యేదో నేను చేసిన ట్రేడు. సో, ఇదేనండి ఇంకా నేను తీసుకున్న ట్రేడ్. ఇక్కడ ఒకటే ఒక ట్రేడ్ తీసుకున్నాను మార్నింగ్. ఇంకా అది కొంచెం సేపటికి లాస్ట్లోకి వెళ్తుందేమో అని ఎగ్జిట్ అయిపోయాను. ఆ తర్వాత పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. సో, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడ ఎగ్జిట్ అయ్యానండి. ఈ ఒక్క క్యాండిల్ చాలండి మన క్యాపిటల్ వైప్ అవుట్ కావడానికి, మన మార్కెట్ నుంచి ఎగ్జిట్ కావడానికి. థ్యాంక్ యూ అండి.